ఉల్లికాడ టమాటా కర్రీ. ముందుగా ఉల్లికాడను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత ఒక కప్పు నిండా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా ఆలుగడ్డ ముక్కలు వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్ వేయించి పొడి చేసిన నువ్వుల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు మంచి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఉల్లికాడ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.